హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ అలాగే కావ్య దాపార్ హీరోయిన్గా నటించారన్నమాట. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విచారణ. అసలు ఎవరిని కదిలించినా సరే రవితేజ యొక్క ఎలివేషన్స్ గురించి, తను చేసిన విధ్వంసం గురించి భారీ స్థాయిలో చెప్తుంటారనమాట. ఆఖరికి చిన్న పిల్లోడిని కదిలించినా సరే ఆ పిల్లోడు కూడా అదిరిపోయే విధంగా చెప్తుంటాడనమాట. అంత ఎలివేషన్స్, అంత అంటే హీరో గురించి చాలా గొప్పగా చెప్పే సన్నివేశాలకే ఎక్కువ టైం కేటాయించాడు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. అలా అనిపిస్తుంది అనమాట. అసలు సినిమా లాస్ట్ ఎండింగ్ 40 నిమిషాల వరకు కూడా ఏంటి స్టోరీ ఏంటి, ఏం చూపిస్తున్నారు, మాట్లాడితే ఆ ఎలివేషన్స్ ఏంటి, ఈ ఫైట్ సీన్స్ ఏంటి, ఆ లింకులు ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. లాస్ట్ 40 నిమిషాలకి అప్పుడు ఇదే ఇలా ఉందా, దీనికోసం ఇలా చేశాడా అనేది అప్పుడు చిక్కుముడ్లు అయితే విడగొడుతున్నాడు డైరెక్టర్. అంటే అసలు స్టోరీ పాయింట్ అనేది జస్ట్ ఫస్ట్లోనే కాస్త ప్రేక్షకులకు తెలిసినట్లయితే ఆ ఎండింగ్, ఆ మధ్యలో ఏం చూపించినా సరే ఇది ఈ పాయింట్ కూడా తీసుకొస్తాడని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అలాంటిది ఏమీ లేదనమాట. మాట్లాడితే ఎలివేషన్స్, ఆ ఫైట్ సీన్స్ ఇవే చూపిస్తున్నాడు, కానీ స్టోరీ పాయింట్ అస్సలు అర్థం కాదు. లాస్ట్ 40 నిమిషాలు సినిమాని అయితే చాలా బ్రహ్మాండంగా చూపించాడనమాట. అసలు స్టోరీ ఏంటి అన్న విషయానికి వస్తే, పాన్ ఇండియా స్టోరీ, అసలు బ్రహ్మాండంగా సినిమాను తీయాల్సిన సినిమా అన్నమాట. బట్ పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఆ పార్ట్ 2లైనా సరిగ్గా చూపిస్తారో లేదో చూడాలి. ఈ సినిమా అయితే అబౌవ్ యావరేజ్ అయితే అనిపించింది అనమాట నాకైతే. అంటే ఆ 40 నిమిషాలు సినిమా లేకపోతే అసలు సినిమాయే లేదని చెప్పాలి. ఆ 40 నిమిషాలు బాగా చూపించాడు. అసలు పాన్ ఇండియా రేంజ్లో తీయాల్సిన సినిమా అనమాట. ఎవరి దగ్గర అయితే మారణాయుధాలు ఉంటే ఈ సొసైటీ చెడిపోతుందో అలాంటి వాళ్ళ దగ్గర మారణాయుధాలు లేకుండా కాపాడుకునే పాత్ర అనమాట రవితేజ యొక్క పాత్ర. మంచి కాన్సెప్టు, అస్సలు పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే విధంగా ఈ మూవీని అయితే తీయొచ్చని నాకైతే అనిపించింది. బట్ డైరెక్టర్ ఆ స్థాయిలో తీయలేదనమాట. నాకైతే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచి స్టోరీ, బట్ రవితేజ యొక్క పాత్ర ఎక్సలెంట్. డైలాగ్స్ కానీ, మాస్ ఆడియన్స్కి కిక్ ఇచ్చే ఎలివేషన్స్ కానీ బాగా ఉంది. అందరినీ ఆకట్టుకోవడం అంటే కష్టం అనమాట మూవీలో. బట్ మాస్ ఆడియన్స్కి ఈ మూవీ బాగా ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అబౌవ్ యావరేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో స్టోరీ పాయింట్ అదిరిపోయిందనమాట. బట్ తీసే విధానం, స్క్రీన్ ప్లే కానీ అవి ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోదు. బట్ చూడాలి. ఎదురికి 2 ఉంది కాబట్టి ఈగల్ 2 మరి వాటిలోనైనా ఈ చిన్న చిన్న తప్పులన్నీ సర్దిద్దుకొని బాగా తీయాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. బట్ సినిమా అబౌవ్ యావరేజ్. ఆ 40 నిమిషాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫైట్ సీన్స్ కానీ, అంటే ఒకేసారి ఇటుపక్క నక్సలైట్లు, ఒక పక్క ఉగ్రవాదులు, ఒక పక్క ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, వీళ్ళు ముగ్గురు కలిసి రవితేజ ఉండే ఫామ్ హౌస్ మీద అటాక్ చేసే సీను, ఫైట్ సీను చాలా బాగుంటుందన్నమాట. ఆ సీన్ సినిమాకి హైలైట్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎదురు సినిమా చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, సినిమా మీకు ఎలా నచ్చింది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.